అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ జయానాయక్ హెచ్చరించారు. హాస్పిటల్స్ కు చికిత్స కోసం వచ్చే రోగులకు నిరసనల కారణంగా ఇబ్బందులు కడవకూడదని ఆయన సూచించారు. పట్టణంలో ప్రస్తుతం సెక్షన్ 30 పోలీసుల యాక్ట్ అమలులో ఉందని గుర్తు చేస్తూ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై ఆందోళనలు చేపట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో విరివిగా చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ధర్నా రాస్తారోకా చేయడానికి పూనుకుంటున్నారు. అదేవిధంగా హాస్పిటల్ లోపలికి వచ్చేసి గందరగోళంగా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దయచేసి అందరూ గమనించాలి. హాస్పిటల్లో చాలామంది చికిత్స కోసం ఉంటారు. వారికి ఇబ్బంది అవుతుంది. ఏదైనా పేషెంట్ని తీసుకుపోవాలన్నా రావాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ గమనించండి. రాస్తారోకా ధర్నా చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే మండలంలో ఈ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. ఇక మీదట ఎవరైనా కానీ ఒక సంఘటనకు రిలేటెడ్గా ఇంకో సంఘటన జరుగుతుంది అనేసి అపోహను సృష్టించేసి రోడ్డు మీద రాస్తారోకా చేయడం అనేది, నేషనల్ హైవే దిగ్బంధం చేయడం అనేది అది చట్టరీత్యా నేరం. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి. మీకున్నటువంటి సమస్యను సావధానంగా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అనవసరంగా మీరు ఎక్కడో తగువబడి గుమ్మగట్ట మండలము, అనేకల్ మండలము, తదితర ప్రాంతాల్లో విలేజ్లలో కొట్లాడుకొని వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రోగస్తులకు అందరికీ ఇబ్బంది కలిగించడం